బ్రహ్మణే నమః. ఓం బ్రహ్మణే నమః. ఇప్పుడు ఒక కొత్త రాక్షసుడు కఠోర తపస్సు చేసి ఇక వరాన్ని పొందటానికి సిద్ధం అవుతున్నాడు. ఎప్పటిలాగే వరం సంపాదించుకుని ఉపద్రవం తెస్తాడు, జనులందరినీ పీడిస్తాడు, ఆపై స్వర్గాన్ని కూడా ఆక్రమిస్తాడు. ఇక మీదట దేవేంద్రుడు ఎంతో జాగ్రత్తగా ఉండవలసిందే. మిత్రమా, ఇతడెవరో నీకు తెలుసునా? ఎలా తెలుస్తుంది? నేను నీ మాదిరిగా బ్రహ్మదేవుని కృపను పొందలేదుగా. మరి నీవే చెప్పు, ఎవడీ కొత్త రాక్షసుడు? త్వష్ట మహర్షి యజ్ఞపుత్రుడైన వృత్రాసురుడు. ఇతడు తన యజ్ఞపిత మనోవాంఛను తప్పక నెరవేరుస్తాడు. అయితే దేవేంద్రుడు ఎంతో అప్రమత్తుడై ఉండాలి కదా. మిత్రమా, సాధారణ పరిస్థితుల్లో అయితే ఈ ఉత్తరాసురుని తపస్సు గురించి నేను దేవేంద్రునికి తప్పక చెప్పేవాణ్ణి. కానీ ఇప్పుడు నా పూర్వరూపాన్ని పొందాక మొట్టమొదటగా పార్వతీమాత పరమేశ్వరుల దర్శనం చేసుకోగోరుతున్నాను. పర్వత, గురుదేవులు బృహస్పతిని చూడటానికి స్వర్గం ఎలాగో వెడుతున్నావు? ఈ ఉత్తరాసురుని గురించి ఆ దేవేంద్రుని హెచ్చరించు. నేను కైలాసానికి వెడతాను. నారాయణ నారాయణ జయ జయ బ్రహ్మదేవ. నారాయణ. చెప్పుకో దేవి, కొద్ది క్షణాల్లో కైలాసం చేరుకోబోయే మొదటి వ్యక్తి ఎవరంటావు? మీరు నాకు చెప్పడానికి బదులుగా నన్నే ప్రశ్నిస్తున్నారే స్వామి. ఓం నమః శివాయ. నారదా, నేను నిన్నేమీ అడగబోవటం లేదు. ఇంతకాలము నీవు ఎక్కడున్నావు అని నేను తెలుసుకోవాలనుకుంటున్నదల్లా ప్రభువుల భవిష్యవాక్కు ప్రకారంగా నీవీపాటికి ఒక ధర్మపత్నిని తప్పక పొంది ఉండాలి కదా. మరి ఆమెను వెంట పెట్టుకు రాలేదే? ఇంతకాలము కనపడకపోవడంతో నీ స్వభావమే మారిపోయినట్టుంది నారదా. నీ ఆ చిలిపి నవ్వు, వినోద స్వభావం, వాక్చాతుర్యము ఏమయ్యాయి? నేను గ్రహించలేదు పరమేశ్వర. మీరు నాకిచ్చిన వరం మాటున నాకు ఒక శాపమే దాగి ఉందని. నాతో ఇలా చెలగాటాలాడడంలో మీ ఉద్దేశ్యమేమిటి దేవేశ్వర? అది చెలగాటం కాదు నారదా, అదంతా విధి విధానమే. అది నీ కోరిక వల్లనే జనించి ప్రకటితమైంది. నీవు మహర్షి దధీచిని ఆయన భార్య సువర్చలతో పాటు తపస్సు చేయగా చూసినప్పుడు భార్యను పొందాలి అనే కోరిక కలగకుంటే వానరముఖుడివి అయ్యేవాడివి కావు, ధర్మపత్నిని పొందే కోరికతో ఒంటరిగా మిగిలిపోయేవాడివి కావు. స్వామి, నారదునికి వానరముఖమా? వివాహం కూడా జరిగిందా? ఇదంతా మీరు నాకు చెప్పలేదెందుకని? మాతా, నాకు వివాహం జరగలేదు. పరమపిత బ్రహ్మదేవుని మానసపుత్రుణ్ణి, బాలబ్రహ్మచారిని. అలా వివాహమాడే పాపానికి నేను ఎందుకు ఒడిగడతాను? అయితే ధర్మపత్నిని నీవు వివాహమాడకుండానే పొందగలిగావా? మాత, అదంతా ఒక విషాద గాథ. పరమేశ్వరునికి అంతా తెలుసు. పాప మా రాజకుమారి దమయంతి నా ఇచ్ఛకు విరుద్ధంగా నా మోహపాశంలో చిక్కుకుంది. ఆ గందరగోళంలోనే నేను నాకు ప్రాణమిత్రుడైన పర్వతుని శాపానికి గురి అయి వానరముఖుణ్ణయ్యాను. జరిగినదంతా ఇంక మరిచిపో నారదా. అదొక పీడకల వంటి చేదు అనుభవమే. దాన్ని మరచిపోవడమే ఇక మంచిది. కానీ దీక్షాపరురాలైన రాజకుమారి దమయంతిని మర్చిపోలేను పరమేశ. నా కారణంగానే ఆమె రాజభోగాలను త్యజించి ఒక సామాన్య కుటీరంలో తమరిని ఆరాధిస్తోంది పరమేశ. ఆమె కష్టాలు తీర్చండి పరమేశ. ఆరాధన వల్ల ఎన్నడూ కష్టాలు కలగవు నారదా. భక్తుడివై కూడా నీవు ఈ శాశ్వత సత్యాన్నే ఎరుగవా. ఆ మహాసాధ్వికి తన ఆరాధనకు ప్రతిఫలం తప్పక ఇస్తాం. దేవి, ఒక స్త్రీ బాధను నీవే అర్థం చేసుకోగలవు. ఆమె కష్టాలు తీర్చే బాధ్యత మేము నీకే ఇస్తున్నాం. ఓ మాతా శక్తి,
ఈ సమయంలో స్వర్గంపై ఎన్నో అమంగళ ఛాయలు గోచరిస్తున్నాయి. ఆ త్వష్ట మహర్షి స్వర్గంలో శక్తి పూజా సాంప్రదాయం ఆరంభించాడు. ఆ సిద్ధులే భయంకరమైన ప్రతీకార రూపాన్ని దాల్చి స్వర్గానికి దేవతలకు విపత్తు కలిగించ సిద్ధంగా ఉన్నాయి. ప్రణామం గురు బృహస్పతి. గురుదేవ, ఈ పాటికి తమరు తమ దివ్యదృష్టితో అంతా చూసే ఉంటారు. త్వష్ట మహర్షి యజ్ఞపుత్రుడైన వృత్రాసురుడు బ్రహ్మదేవుని ప్రసన్నుణ్ణి చేసుకోవడానికి పర్వత శిఖరంపై కఠోర తపస్సు చేస్తున్నాడు. పర్వత, నీవా? ఇంతకాలంగా నువ్వెక్కడున్నావు? అదంతా తమకు నేను తర్వాత సావకాశంగా వివరిస్తాను గురుదేవ. కానీ ప్రస్తుతం మనం దేవేంద్రుణ్ణి వృత్రాసురుడి గురించి హెచ్చరించడం అత్యంత అవసరం. నాకు తెలుసును పర్వత. తమ వివేకాన్నే కోల్పోయినప్పుడు ఎవరినైనా మనం ఎలా హెచ్చరించగలం? త్వష్ట ఋషి గురించి నేను మాటి మాటికి హెచ్చరించినా ఇంద్రుడు ఏమీ లక్ష్య పెట్టలేదు. ఆపై త్రిశురుణ్ణి వధించాడు. ఇప్పుడు శక్తిశాలి వృత్రాసురుడు బ్రహ్మదేవుని వద్ద వరం పొందిన పిమ్మట త్వష్ట ఋషి పక్షాన పగ తీర్చుకుంటాడు. అందువల్లనే నేను శక్తిమాతను ప్రార్థిస్తున్నాను. గురుదేవ, మరొక్క ప్రయత్నం చేయండి. ఆ దేవేంద్రుణ్ణి మళ్ళీ ఒక మాట హెచ్చరించండి. ఒకవేళ ఈ మారు అతడు జాగరూకుడై తన రక్షణకు తగిన చర్య తీసుకుంటాడేమో. నీవింతగా అడుగుతున్నావు గనక ప్రయత్నించి చూస్తాను. జై గురుదేవ. ఓ శక్తిమాత, దేవేంద్రునికి సద్బుద్ధినియ్యి. దేవేంద్ర! 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 దేవేంద్ర, దేవేంద్ర, ఏదైనా చెయ్యండి దేవేంద్ర. త్వష్ట ఋషి యజ్ఞపుత్రుడు ఉత్తరాసురుడు కఠోర తపస్సు చేస్తున్నాడు. అతడు బ్రహ్మదేవుని ప్రసన్నుని గావించి వరాన్ని తప్పక పొందు తీరుతాడు. మీరు వెంటనే బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మను వరమివ్వవద్దని వారించండి దేవేంద్ర, లేకుంటే అనర్థం జరగగలదు. అవును స్వామి, మీరు వెంటనే బ్రహ్మలోకం వెళ్ళండి. దేవేంద్ర, మీరు ఎంత అర్థించినా వరమియ్యకుండా బ్రహ్మదేవుని మీరెవరూ ఆపలేరు. ఎందుకంటే కఠోర తపస్సు చేసిన వారికి ఆ బ్రహ్మదేవుడు తప్పక వరాన్నిస్తాడు. ఇది మీకు తెలియనిది కాదు. అందుచేత వృత్రాసురుని బారి నుంచి స్వర్గాన్ని కాపాడడానికి మరేదైనా ఉపాయం చూడాలి. ఏమిటా ఉపాయం? దయచేసి చెప్పండి గురువర్య. ప్రస్తుతం స్వర్గాన్ని దేవతలను ఆపద నుంచి కాపాడే ఉపాయం ఒక్కటే, క్షమాయాచన. ఏమిటి? ఏమా క్షమాయాచన? ఎవరు ఎవరిని క్షమయాచించాలి? మీరే అడగాలి. ఋషి త్వష్టని. అతన్ని నిర్మల హృదయులే క్షమయాచించి అతడి లోపల రగిలే ప్రతీకార జ్వాలను శమింపచేయండి. అలా వీల్లేదు. ఇంద్రుడు క్షమ కోరాలా? ఆ త్వష్ట ఋషిన? స్వర్గాధిపతి ఇంద్రుడు, ఈ స్వర్గాధిపతి ఇంద్రుడు ఒక సామాన్య సాధువును క్షమ కోరడమా? అలా జరగటం ముమ్మాటికి అసంభవమే దేవగురు. ఆ ఇంద్రద్వేషి త్వష్ట ఋషిని క్షమించమని యాచించే ప్రసక్తే లేదు. వివేకరహితుణ్ణి హెచ్చరించడం బూడిదలో పోసిన పన్నీరులా వ్యర్థమే. ఓం నమః శివాయ. దివి సచి, చూసావు కదా దేవగురువును? ఇప్పుడు ఆయన మన శ్రేయోభిలాషి కానే కారు. ఆయన ఆ త్వష్ట ఋషిని పొగుడుతున్నారు. ఇకపై దేవగురువు నుంచి ఏదైనా ఆశించడం అనేది వ్యర్థమే. మీరు ముగ్గురు పెడబొబ్బలు పెట్టకపోతే ఏదో ఉపాయం చూడకపోయారా? ఆ దుష్ట వృత్రాసురుని తపస్సు భంగం చేయడానికి మీరు మీ దివ్య శక్తులను ఉపయోగించవచ్చు కదా. వెళ్ళండి, వెళ్ళి మీ శక్తులను ప్రయోగించి అతన్ని నాశనం చేయండి. మరొకండి, ఇప్పుడు మనకున్నటువంటి ఏకైక లక్ష్యమల్లా త్వష్ట ఋషి సిద్ధులన్నిటినీ నాశనం చేయడమే. మీ ఆజ్ఞను పాటిస్తాం దేవేంద్ర. ఓం బ్రహ్మణే నమః. 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 ఓం
బ్రహ్మణే నమః ఓం బ్రహ్మణే నమః ఓం బ్రహ్మణే నమః ఓం బ్రహ్మణే నమః ఓం బ్రహ్మణే నమః ఓం బ్రహ్మణే నమః నారాయణ నారాయణ ఓం బ్రహ్మణే నమః 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 బ్రహ్మణే నమః ఓం 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 బ్రహ్మణే నమః నారాయణ నారాయణ వృత్రాసురుని మంటల బాణాలే దేవతలను పారద్రోలితే ఇతడికి వరం పొందే అవసరమేమిటో. దేవి సరస్వతి, నీవా నారదుని గురించి చింతించావు కదా, త్వరలోనే ఇక్కడికి రాబోతున్నాడు. అయితే నారదుడు ఇంతకాలము ఎక్కడున్నాడు? ఆ ప్రశ్న నీవు నారదుణ్ణే అడుగు. బ్రహ్మదేవా, మీ నుంచి పొందిన దివ్య జ్ఞానం మూలంగా నాకొకటి బాగా తెలిసిపోయింది. ఆ నారదుడు మీరు సృష్టించిన మాయాజాలంలో చిక్కుకున్నాడు. అందువల్ల నేనతన్ని ఏమీ అడగను. నారాయణ నారాయణ. రావోయ్ నారద, రా. నీవు ప్రస్తుతం వృత్రాసురుని కఠోర తపస్సును, దాని యొక్క ఫలితాన్ని చూసి వస్తున్నావు. అంతేకాదు, నీకు అనిపిస్తోంది కదా అతనికి నా వరం అవసరం ఏముందని. కానీ నేను అతనికి వరం తప్పక ఇస్తాను. ఎందుకంటే నన్ను ఆరాధించేవాడు నా వరం పొందే అధికారాన్ని కలిగి ఉంటాడు. ఈ నిజం నేను ఎరుగుదును పరమపిత. ఉత్తరాసురునికి తమరి వరం తప్పక లభిస్తుంది. అతడు ఇంద్రునిపై త్వష్ట ఋషి అవమానానికి పగ కూడా తీర్చుకోగలడు. కానీ నాకు ఆశ్చర్యం ఎందుకంటే పరమపిత, మీరు నన్ను ఒక విషయం గురించి ఇప్పటిదాకా ప్రశ్నించలేదు. నేను ఇంతకాలంగా మీ యొక్క సన్నిధికి రాలేదెందుకు అని. ఆ రహస్యం మాకు తెలుసు తెలుసు నారదా. నారదా, నిజం చెప్పాలంటే నీవు కోరిక అనే విషవలయంలో చిక్కుకొని కొంతకాలం పిమ్మట శివకృప వల్ల ముక్తిని పొందావు. ఇక భవిష్యత్తులో ఇలాంటి తప్పు ఎన్నడూ చెయ్యకు. మాత, ఇటువంటి తప్పును పొరపాటున కూడా చేయను. నా ప్రశ్నలకు సమాధానం లభించింది. ఇక సెలవు తీసుకుంటాను. నేను ఆ శ్రీ మహావిష్ణువు దర్శనానికై ఎంతో ఉత్కంఠతో ఉన్నాను. నారాయణ నారాయణ.